పొందుకొని కూర్చోబెట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు నిజంగా వాళ్ళ నాయకుడు గొప్పవాడైతే ఆయన కూర్చోని కాదు, నాయకుడు మంచి పనులు చేసేవాడు కాదు, గుండాగిరి చేసేవాడు. అలాంటి వ్యక్తి మనకి మనం అండగా ఉండాలని చెప్పి నేను ఒకటే ఇస్తున్నాను, మీకు కులాలకి మతాలకి ప్రాంతాలకి సర్వ సమానంగా అండగా నిలబడే జనసేన పార్టీకి, అలాగే మా సోదరుడు నా శ్రీ నాగేంద్ర బాబు గారిని నర్సాపురం పార్లమెంటుకి మంచి మెజార్టీతో గెలిపించడం మనస్ఫూర్తి కోరుకుంటూ, రోజు భీమవరంలో ఉండి, అలాగే బలరాం గారు ఉండి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక చిన్న వివరణ ఇవ్వాలి. బలరాం గారు ఇప్పుడు మనుషులు చాలా మంది సిపిఐకి సిపిఎంకి మీకు అంటే మీకు ఎందుకు మీ బలం ఇస్తున్నారంటే నేను ఒకటి చెప్పాను, బలరాం గారు నాయకులు నేను చట్టసభలో చూడాలనుకుంటున్నాను. రౌడీలు గోండాలు అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటే నేను బలరాం గారు వంటి వ్యక్తులు అసెంబ్లీకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఉండి నియోజకవర్గం నుంచి సిపిఎం, జనసేన సిపిఎం అభ్యర్థిగా సిపిఎం నుంచి పోటీ చేస్తాను, వారిని భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ రోజున అలాగే నాకు భీమవరం ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే, నాకు నేనుగా మా నాగబాబు గారిని 2009లో మాకు చాలా ఇష్టమైన వ్యక్తి, మా కుటుంబ స్నేహితుడు, నాకు చాలా చిరకాల మిత్రుడైన మన కనకరాజ్ సూరి గారిని మనస్ఫూర్తిగా, కనకరాజ్ సూరి గారిని కిందన్నారా ఓకే, కనకరాజ్ సూరి గారిని నాకు నిజంగా వారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టిన 2000 గెలిపించుకోలేకపోయాం. అందుకని కనకరాజ్ సూరి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే లవరాజ్ గారిని అలాగే లవరాజ్ గారికి, బొత్స శ్యామ్ గారికి, నాగిడి శ్యామ్ గారికి, చలమల చంద్రశేఖర్ గారికి, సుజాత నాయక్ గారికి, అలాగే ఎస్తేరు రాణి గారికి, కథ గారికి, గూడూరి వెంకీ గారికి, వేలూరి బుజ్జి గారికి, కవితా సింధూరి గారికి, అలాగే కామన రామకృష్ణ గారికి, కుటికిలపూడి గోవిందరావు గారికి, ఓకే మీకు చెప్పాలి, యాక్చువల్గా నేను పోటీ చేయాలనుకోవాలా భీమవరంకి, యాక్చువల్ కుటికిలపూడి గోవిందరావు గారు చేయాలి. పాప మనసుతోటి మన జనరల్ బాడీ చెప్పి ఆయన పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడ తీసుకురావడానికి చాలా కీలక పాత్ర వహించిన కుటికిలపూడి గోవిందరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన కవితా సింధూర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా సోదరు ఏస్తేరి రాణి గారికి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.